హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ గోరుచిక్కుడుకాయ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా 1/2 kg గోరుచిక్కుళ్ళు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కల్ని కుక్కర్లో వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇవి కుక్ అయ్యేదాకా 1 లేదా 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుందామండి. సో ఇలా గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1 లేదా 2 విజిల్స్ రానిద్దాము. సో ఇప్పుడు విజిల్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత వీటిని ఒక స్టైనర్లోకి వడగట్టి పెట్టాను. ఇప్పుడు ఇలా నొక్కితే చూడండి ఎంత మెత్తగా ఉంది, ఎంత మెత్తగా ఉడుకుతాయి అనమాట కుక్కర్లో అయితే. ఇప్పుడు ఒక మిక్సీ జార్ చేసుకొని ఒక ముక్క కొబ్బరి ముక్క వేసుకొని 7-8 ఎండుమిర్చి వేసుకొని 4-5 టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు వేసుకొని కోర్సుగా గ్రైండ్ పెట్టుకున్నాక వెల్లుల్లిపాయలు కూడా వేసి గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చనపప్పు వేసుకొని ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ ముక్కలు వేసుకొని దీన్ని బాగా కలుపుకుందాము. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ పోపు అంతటిని ఒక 5-10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. గోరుచిక్కుడులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి వడగట్టుకున్న గోరుచిక్కుడు ముక్కల్ని ఆనియన్స్ ముక్కల్లో వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక 1/2 టీ స్పూను పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటన్నిటిని కూడా ఒక 5-10 నిమిషాలు పోపులో బాగా వేగనిద్దాము. ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. సో చూడండి మీలో ఎంతమందికి ఈ ఫ్రై ఇష్టమో కామెంట్ చేయండి. ఇదంతా కూడా ఒక 10 నిమిషాలు కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న పుట్నాల పొడి ఉంది కదా, ఆ పొడంతా వేసేసుకొని ఒక 5-10 నిమిషాలు కూడా లో ఫ్లేమ్లోనే ఇదంతా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు ఫ్రై రెడీ.